నమస్తే, నేను ప్రవీణ్ సుంకరి. ఇప్పుడు మూసీ నది సుందరీకరణ, గాంధీ విగ్రహం అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశాలు అయినాయి. ఎందుకంటే ఒక డిపిఆర్ లేదు, ఒక సుత్తి లేదు, కత్తి లేదు, మొత్తం ఏడుకాడికి గుండు కొరిగినట్టు పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి అసలు ఏం నుంచి ఏం దాకా కడతారు, దాన్ని ఎంత పొడుగు సుందరీకరణ చేస్తారని ఏది లేదు. దాన్ని డిపిఆర్కు ఒక అంచనా, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది లేకుండా డైరెక్ట్ 1,00,000 కోట్లని, 1,48,000 కోట్లని, 1,50,000 కోట్లు అని చెప్పేసి ఊదర కొట్టి ఇప్పుడు ఈరోజు డిపిఆర్ను ప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేస్తామని చెప్పినప్పుడు చూపించిన ఆ ఏఐ వీడియోలు అవి ఒక తిరుగుంటాయి. ఇప్పుడు గాంధీ విగ్రహం అని చెప్పారు కదా, బాపు ఘాట్ కాడ ఆ గాంధీ విగ్రహానికి సంబంధించి మొదలు అనౌన్స్ చేసినప్పుడు ఒక డిజైన్ ఉంటుంది. ఇప్పుడు డిపిఆర్లో మేము ఇట్లా విగ్రహం పెట్టబోతున్నాం అని చెప్పేసి డిపిఆర్లో ఇంకో లేఅవుట్, ఇంకో డిజైన్ విగ్రహం ఉంటుంది. అసలు ఏ విగ్రహం పెడతారు, అది ఎంత పొడుగు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, విగ్రహం లేఅవుట్ డిజైన్ మారితే దాని బడ్జెట్ ఎట్లా మారుతుంది, ఇవన్నీ సోయిలో ఉండి ఒక ప్రోగ్రాము, ఒక ప్రాజెక్టు మొదలు పెట్టాలి. కానీ ఇవన్నీ ఏమి లేవు. ప్రకటించినప్పుడు ఒక డిజైన్ ఉంది, గాంధీ తాత బొమ్మ ఇట్లా బ్లూ కలర్లో పెట్టి ఒక బొమ్మ ఉంది. ఇప్పుడు మొత్తం తెల్లది మార్బుల్స్ లెక్క పెట్టి ఇంకో డిజైన్ చూపిస్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆహ్వానం రిలీజ్ చేసిరో, డిపిఆర్ ప్రజెంటేషన్ చేస్తా అని చెప్పేసి ఆహ్వానం ఏదైతే రిలీజ్ చేసిరో ముఖ్యమంత్రి గారి పేరు మీద, అందులో గాంధీ బొమ్మ ఇంకో డిజైన్ ఉంది. అసలు దీనికి పైసలు ఎక్కడి నుంచి చేస్తుంటే మొదటి నుంచి చెప్తున్నాయి ఏంటంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు మాకు ఒక 4,000 కోట్ల బడ్జెట్ ఇస్తుంది, రుణం ఇస్తుంది, ఆ రుణంతో మొదలు పెడతాం, మిగతా అంతా కూడా రన్నింగ్లో చేస్తూ ఉంటాం అని చెప్పేసి చెప్పారు. అయితే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా ఏదన్నా డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి, ఒక ప్రాజెక్టుకి రుణం ఇవ్వాలంటే, పైసలు ఇవ్వాలంటే ఏం చేస్తుందంటే ఫస్ట్ డిపిఆర్ అడుగుతుంది. ఆ డిపిఆర్ను సంవత్సర కాలం పాటు మొత్తం రివ్యూ చేస్తుంది. ఆ రిపోర్ట్ మొత్తాన్ని రివ్యూ చేసిన తర్వాత అందులో మళ్ళా ఈ పర్యావరణం మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రాజెక్టు కడితే, ఈ కాలువ తవ్వితే, ఈ విగ్రహం పెడితే, ఈ రోడ్ వేస్తే, ఈ యొక్క ఫ్లైఓవర్ కడితే, ఇట్లాంటి ఏమన్నా చేసినప్పుడు దాని పర్యావరణం మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి ఒక సర్వే రిపోర్ట్ అడుగుతుంది, ఒక జెన్యూన్ రిపోర్టు, ఒక పబ్లిక్ రిపోర్ట్ అడుగుతుంది, ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయని అడుగుతుంది, సోషల్ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే లోన్ శాంక్షన్ చేస్తుంది. మరి డిపిఆర్ ఇప్పుడు రివ్యూ చేస్తాము, డిపిఆర్ ఇప్పుడే ప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు మరి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే లోన్ ఏం దాకా వస్తుందని కొంచెం లోతులో పోయి ఆలోచిస్తే అసలు వాళ్ళకి ఆ లోన్ ప్రాసెస్ అనేది దరఖాస్తు పెట్టుకోవాలి కదా, లోను ఆ దరఖాస్తు పెట్టుకునే కాగితాలు కూడా ఇంకా ఫిల్అప్ చేయలేదు. సో ఇప్పుడు డిపిఆర్ ఇస్తే ఆ డిపిఆర్ స్టడీ చేయడానికి 1 year పడుతుంది. సో ఆ లోన్ శాంక్షన్ కానీ 6 నెలలు పడుతుంది. అంటే ఇంకా ఎన్నికలకు ఒక 7 ముందు, 7 మూసీ సుందరీకరణ అయిపోతుందా, బాబు విగ్రహం పెడతారా? మరి ఇంకా 2 ఏళ్ళ టైం ఉన్నప్పుడు హడావుడిలో పడిపడమని ఆ మూసి ఒడ్డుకున్న ఇండ్లు కూలగొట్టుడు, ఆ పేదోళ్ళను రోడ్ల మీద వేసుడు, అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు మీ ఇండ్లు పోతే మీ అపార్ట్మెంట్లకు 0 వాల్యూ అని వాళ్ళని భయపెట్టుడు ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు, ఒక ప్రాజెక్టు చేపట్టాలనుకున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఉంటాయి కదా, అని రాసిన కాంచెల్లి జెడ్ దాకా ఏది ఎట్లా రాయాలి, ఏది ఎంత పెద్దగా ఉండాలి, ఏది ఎంతసేపు చదవాలి, దేనార్థం ఏంది, ఏ ఫర్ యాపిల్ వస్తుందా, బి ఫర్ బాల్, ఇవన్నీ మొత్తం కంప్లీట్గా స్టడీ చేసి అధ్యయనం చేసి ఆ కాగితాలన్నీ రిపోర్టు తయారు పెట్టుకొని ఒక అడుగు ముందరికి చేయాలి. ఇప్పుడు ఆ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అది మూసీలోనే కలిసిపోతుంది. ఆ గాంధీ తాత బొమ్మ అది బొమ్మ లెక్కనే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే కూడా ఆ మూసీ, ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసాలు ఏమైనా సోషల్ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రజలు ఒకవేళ నష్టపోతే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం ఇయ్యదు. సో వీళ్ళు ఇనిషియల్గా ఏదైతే 4,000 కోట్లతో ఫస్ట్ పని స్టార్ట్ చేస్తామని పెట్టుకుంటారో ఆ పైసలే అందవు. సో ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అనేది అది మనం మొన్న చెప్పుకున్నట్టుగా జనాలను చెవులు మూసి సావగొట్టే ప్రాజెక్ట్. అది ₹1 అక్కర వచ్చే ప్రాజెక్టు కాదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంట, కానీ మూసి చుట్టూ క్లీన్ చేసి మీరు బజ్జీలు అమ్ముకోర్రి, మీరు కూరగాయలు అమ్ముకోర్రి, మీరు పాన్ షాపులు పెట్టుకోరి, మీరు ఛాయ్ డబ్బాలు పెట్టుకోరి అని చెప్పేసి ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఎట్లా బతకాలనో, ఉద్యోగాలు రాకపోతే ఎట్లా బతకాలనో వాళ్ళకి తెలుసు. ఇల్లు గులగొట్టి ఇంకో కాడ ఇల్లు ఇస్తే, ఉన్న ఇల్లు గులగొట్టి కొత్త కాడ ఇల్లు చూడేందుకు ఎవరు అడుగుతున్నారు అవి? సో ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఇప్పటికైనా ఇంకా 2 ఏళ్ళ సమయం ఉన్నది ప్రభుత్వానికి. ఈ 2 ఏళ్లలో ఇది ముంగల పడదు, ఊదు కాలదు, పీరు లేవదు. కాబట్టి వీలైనంత తొందరగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పక్కన పెట్టి దాని బదులు రైతులకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, ఏ ప్రాజెక్టులో ఎన్ని పనులు పూర్తయినాయి, ఏది క్లియర్ చేసి రైతులకు నీళ్ళు ఇస్తే ఎట్లా బాగుంటుంది,
ఇప్పుడు గ్యాస్ కొరత ఏదో వచ్చింది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది? విద్యుత్ ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది, విద్యుత్ వినియోగం పెరుగుతుంది, విద్యుత్ షార్టేజ్ ఏమన్నా ఉందా? యువత ఉద్యోగాలు అడుగుతా ఉన్నారు, ఆ ఉద్యోగాలు ఏనికి ఏం చేయాలి? మీరు కమిషన్లు వేస్తారు, రిపోర్టులు అంటారు, నివేదికలు అంటారు, అవి అన్న రోజు గుర్తుంటాయి, తర్వాత గుర్తే రావు. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మళ్ళీ ఎన్నికల నాడు ఆ ముఖం పెట్టుకొని ఆ ముఖాన్ని చూపించుకొని మళ్ళీ ప్రజలలో ఓట్లు అడగనీక ఉంటుంది. అట్లా మీరు అదే ముఖం పెట్టుకొని జనాలు బాధపడుతుంటే నాకు ఒక సాటిస్టిక్ ఫీలింగ్ వస్తుంది అని ఆ ఫీలింగ్ని జనాలు మంచిగా మిమ్మల్ని రూలింగ్లకి వెళ్ళి దింపే దాకా నిర్ణయం తీసుకునే అది ఉంటుంది. సో ఈ సుందరీకరణ ప్రాజెక్టులు, ఈ డిజైన్లు మార్చుడు, లేఅవుట్లు మార్చుడు, బడ్జెట్లు మార్చుడు, లెక్కలు మార్చుడు, జనాలను ఏం మార్చుడు అనేది బంద్ చేసి చక్కగా ప్రజలకు మనం ఏం మాట ఇచ్చినాం, ఏం నిలబెట్టుకోవాలి, ఏం చేస్తున్నాం అని 3 క్వశ్చన్లు వేసుకొని దానికి మన ఎగ్జామ్ల పేపర్ మీద ఆన్సర్లు రాస్తారు కదా, 5 మార్కుల ఆన్సరు, 3 మార్కుల ఆన్సరు, అట్లా ఆన్సర్లు రాసుకుని మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చెప్పారు, రేపు ఏం జరగబోతుందని మీకే అర్థమవుతుంది. మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.